హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. సో ఈరోజు నేను ఎల్ఐసి పాలసీ యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలనేది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తానన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ గూగుల్ సెర్చ్లో ఎల్ఐసి ఇండియా అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వెబ్సైట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICindia.in అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే దాని వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు కింద కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ లోన్, సో ఇక్కడ చూస్తున్నాం కదా ఆన్లైన్ లోన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పే త్రూ కస్టమర్ పోర్టల్, సో ఇక్కడ కస్టమర్ పోర్టల్ అని ఉంది కదా, సో ఈ పే త్రూ కస్టమర్ పోర్టల్ అనేది క్లిక్ చేయాలి. సో అప్పుడు మనల్ని ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. సో దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ కస్టమర్ పోర్టల్ కూడా ఈ లింక్ ఈ EBIZ.LICindia.in అని క్లిక్ చేసినా కూడా మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ లాగిన్ అనేది ఉన్నది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లాగిన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ లాగిన్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఈ పాలసీ డీటెయిల్స్ అన్నీ మీరు నింపి ఇందులో లాగిన్ కాకపోయి ఉంటే కింద ఇక్కడ న్యూ యూజర్ అని ఉన్నది. సో ఈ న్యూ యూజర్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన పాలసీ డీటెయిల్స్, సో మీ పాలసీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, సో మీకు ఇచ్చిన బాండ్లో లేకుంటే ప్రీమియం కట్టేటప్పుడు ప్రీమియం రిసిప్ట్లో సో మీకు ఇన్స్టాల్మెంట్ ప్రీమియం అనేది ఉంటుందన్నమాట. సో వితౌట్ ట్యాక్స్ ఎంత పడుతుందో అది చూసి ఆ ఇన్స్టాల్మెంట్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లిక్ చేయాలి, రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ జెండర్, ఈమెయిల్ ఐడి కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. సో పాన్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ అనేది ఆప్షనల్, సో మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ బాక్స్ ని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు మీ లాగిన్ డీటెయిల్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయినారా లేదా అనేది మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని యూజర్ ఐడి లేదా ఓటీపీ ద్వారా కూడా మీరు లాగిన్ కావచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను యూజర్ ఐడి ద్వారా లాగిన్ అయి చూపిస్తాను అనమాట. సో పాస్వర్డ్ అనేది చాలా ఆ, ఏమంటారు, కొంచెం డిఫరెంట్‌గా పెట్టుకోవాలనమాట. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఇస్తారనమాట. ఇక్కడ గూడా డబల్‌గా అంటే ఇప్పుడు ఏ గాని, బీ గాని, 1 గాని, 2 గాని ఇట్లా కాన్సిక్యూటివ్‌గా ఒకే నంబర్ రిపిటేటివ్‌గా ఉండకూడదనమాట. ఒకవేళ ఆ నంబర్ రిపీట్ అయినట్లయితే మీకు ఆహ్, సారీ, పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో పాస్వర్డ్ అనేది కొంచెం మంచిది పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకోసం నేను ఇక్కడ లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ అనేది ఎంటర్ చేసిన. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పాస్వర్డ్ అనేది చేయాలన్నమాట. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసినాక లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటదన్నమాట. లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. సో సెండ్ వెరిఫై లింక్ అని పంపిస్తే మనకు ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వెరిఫై అయిపోతుంది. సో ప్రతిసారి ఈ అలర్ట్ అనేది రాదనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్కిప్ అండ్ ప్రొసీడ్. సో స్కిప్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక చూసుకున్నట్లయితే ఇది కస్టమర్ పోర్టల్ అన్నమాట. సో దీని ద్వారా మనకు ఏ పాలిసీలున్నాయి, ఏంటి అనేది సో మొత్తం గూడా ఇందులో జూసుకోవచ్చు. సో ఇక్కడ జూసుకున్నట్లయితే మనకు పే ఆన్‌లైన్ పాలిసీ సర్వీసెస్ అని ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ పాలిసీ సర్వీసెస్ జూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ రిసిప్ట్, పాలిసీ స్టేటస్, లోన్ స్టేటస్ అని ఇక్కడ ఉంది గదా! సో మనము పాలిసీ స్టేటస్ చెక్ జేసుకోవాలంటే ఈ పాలిసీ స్టేటస్‌ని క్లిక్ జేయాల్సి ఉంటదన్నమాట. పాలసీ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకు
మన పాలిసీ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో, మనకున్న పాలిసీ, మన పేరు, ఎవరి కోసం జేపిచ్చింది, సెల్ఫా? లేకుంటే వేరే వాళ్ళకి జేపిచ్చినమానా? లేకపోతే ఏ పాలిసీ తీసుకున్నారు? ఏ పాలిసీ తీసుకున్నారు? దాని ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత? ప్రీమియం డ్యూ ఎప్పుడు అనేది ఇవన్నీ డీటెయిల్స్ గూడా రావడం జరుగుతుంది. సో, మనం ఇంకా పాలిసీస్‌ని గూడా యాడ్ జేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫా? స్పౌస్, చైల్డ్. సో, ఇవన్నీ గూడా మెన్షన్ జేయడం జరిగింది. సో, ఇలా మీ పాలిసీ యొక్క స్టేటస్‌ని చెక్ జేసుకోవచ్చనమాట. సో, హోప్ యూ లైక్ ద వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.